నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈ రోజున ఒక ముఖ్యమైన దినము, అంటే అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించిన వారు మన చేత ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అందరూ నిల్చుంటారా? ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కరు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ రోజున ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. మరి ప్రతిజ్ఞ చేద్దామా? ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దిన సందర్భంగా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రేక్షకులందరూ నాతో సమానంగా ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటున్నాను. నేను వయోవృద్ధుల పట్ల సహృదయంతో సేవాభావము కలిగి ఉంటాను. వారి మనోభావాలను గౌరవిస్తాను. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తాను. వారి పట్ల నేను అమర్యాదగా ప్రవర్తించను. వినయ విధేయతలను కలిగి ఉంటాను మరియు వారి సమస్యలు విని తగు విధంగా పరిష్కరిస్తాను. వారు సంచరించే బహిరంగ ప్రదేశాలలో వారి అవసరాలకు తగు విధంగా ప్రాధాన్యతను ఇస్తాను. భవిష్యత్తులో కూడా వయోవృద్ధులకు సేవలు అందించడానికి అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చూసారా పిల్లలు, మీకు అర్థమైందా? ముఖ్యంగా ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, వయోవృద్ధుల పట్ల మన బాధ్యత ఏమిటనేది మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రీ స్కూల్లో కూడా ఒక అంశం ఉంది, ఎంపతి అని అంటారు. ఇతరుల పట్ల ఆ భావన కలిగి ఉండడము. అందులో ఒకటి జంతువుల పట్ల కానివ్వండి, మనుషుల పట్ల కానివ్వండి, ముఖ్యంగా వయోవృద్ధుల పట్ల, తోటి వారి పట్ల ఈ ఎంపతి అనేది కలిగి ఉండడం చాలా ముఖ్యం. మనం చిన్నతనం నుంచే, అందుకే పూర్వ ప్రాథమిక విద్యలో కూడా చిన్నతనం నుంచే పిల్లలకు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం. సో చాలా ఇంపార్టెంట్ అయిన దినం ఈరోజు. కనీసం మనమంతా ఈ విషయంలో గుర్తిరిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. సో ఈ రోజున చాలా ముఖ్యమైన దినము. సో ఈ సందర్భంగా మీకందరికీ కూడా ఈ విషయాలు గుర్తు చేయడంలో మేమంతా సంతోషిస్తున్నాము. అండ్ డిపార్ట్మెంట్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మనము మా ఊరు అంశంలో మనం వర్క్ బుక్ చూద్దాము. సో ఇందులో ఈ వర్క్ బుక్లో మనకి సంత గురించి ఇవ్వడం జరిగింది. మన గ్రామాల్లో సంత అనేది జరుగుతూ ఉంటుంది. సంతలో మనం ఎలాంటి వస్తువులు కొనుక్కుంటామనేది ఇక్కడ ఈ వర్క్షీట్లో ఇవ్వడం జరిగింది. చూద్దాం. అంశంలో మరొక అభ్యసన చూద్దాం. మీ ఊరి సంతలో ఏమేమి దొరుకుతాయో టిక్ పెట్టించాలి. పిల్లలు, మీరు సంత చూసారా? సంత చూస్తే మీ ఊరి సంతలో ఇక్కడ ఇచ్చిన వస్తువులలో ఏమి దొరుకుతాయో మీరు వాటికి టిక్ పెట్టాలి. సరేనా? చెప్పండి, ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? గాజులు దొరుకుతాయి కదా సంతలో, టిక్ పెట్టండి. బొమ్మలు, బోల్డని బొమ్మలు దొరుకుతాయి సంతలో, టిక్. డ్రెస్సులు, చక్కగా డ్రెస్సులు కూడా కనిపిస్తాయి కదా, టిక్. ఇంకా ఇవన్నీ కనిపిస్తాయా? గిన్నెలు, ఇవన్నీ అవి కూడా కనిపిస్తాయి కదా, రైట్. కనిపిస్తే టిక్ పెట్టండి. అలాగే స్వీట్లు, అబ్బా స్వీట్లు చాలా ఉంటాయి కదా, కనిపిస్తాయి కదా, టిక్. బ్యాగులు ఉంటాయా? టిక్ పెట్టండి. కూరగాయలు ఉంటాయా? కూరగాయలు టిక్ పెట్టండి. ఉంటే టిక్ పెట్టండి, లేకపోతే
వదిలేయండి. ఇట్లా సైకిల్ కనిపిస్తాయా పిల్లలు సంతలో? కనిపిస్తే టిక్ పెట్టండి. ఇంకా కైట్స్ ఉంటాయా, పతంగులు ఉంటాయా, గాలిపటాలు ఉంటాయా? ఉంటే టిక్. ఇట్లా చిన్న చిన్న గడియారాలు ఉంటాయా పిల్లలు? ఉంటే టిక్. ఇలాగ చెవులకు పెట్టుకునే జుంకాలు ఉంటాయా? చెవులకు పెట్టుకుంటారు చూడండి, ఉంటాయా? ఉంటే టిక్. మరి రిబ్బన్లు ఉంటాయా పిల్లలు? రిబ్బన్లు ఉంటే టిక్. అలాగే పుస్తకాలు దొరుకుతాయా? దొరికితే టిక్. ఇవి పెన్ను, పెన్సిళ్ళు దొరుకుతాయా? దొరికితే టిక్. దువ్వెనలు దొరుకుతాయా? దొరికితే టిక్ పెట్టాలి. మొక్కలు దొరుకుతాయా పిల్లలు సంతలో? మొక్కలు దొరుకుతాయా? దొరికితే టిక్ పెట్టండి. ఇంకా చీరలు ఉన్నాయి ఇక్కడ, చూశారా? చీరలు దొరుకుతాయా పిల్లలు? చీరలు దొరికితే టిక్. పండ్లు దొరుకుతాయా? దొరికితే టిక్ పెట్టండి. బూట్లు, షూస్ బూట్లు దొరుకుతాయా? టిక్ పెట్టండి. ఇలాగ గాజు వస్తువులు దొరుకుతాయా? గాజు గ్లాసు, బాటిల్స్ ఇవన్నీ దొరుకుతాయా? దొరికితే టిక్. ఏవైతే దొరుకుతాయో సంతలో వాటికి మీరు టిక్ పెట్టాలి. సరేనా పిల్లలు? పిల్లలు సంతలో కానివ్వండి, ఏదైతే చిన్న ఎగ్జిబిషన్ కానివ్వండి వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులు దొరుకుతాయని గుర్తుపట్టడం. సో అవన్నీ కూడా పిల్లలు గుర్తుపట్టి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్రాలను గుర్తుపట్టి ఆ పదాలు పలకడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సరే, నెక్స్ట్ మనము తెలుగు అభ్యసన దీపికలో మనము ఒక పేజ్ చూద్దాం. ఓ అక్షరానికి సంబంధించిన చివరి పేజీ. సూచించిన విధంగా చుక్కలను కలుపుతూ వంకర గీతలు గీయించండి. ఇక్కడ చూసారా పిల్లలు, కొన్ని గీతలు కనిపిస్తున్నాయి. మరి ఈ చుక్కలను కలుపుతూ గీతలు గీద్దాము. అప్పుడు ఇక్కడ బాతు ఉంది కదా, ఈ బాతు ఇక్కడ బాతు గుడ్లను పెట్టింది, ఆ గుడ్ల దగ్గరికి వెళ్తుంది. గీతలు గీద్దామా? ఇక్కడ చూసారా ఒక వంకర గీత ఉంది. ఇలాగా ఎడమ వైపుకి వచ్చి మళ్ళీ కుడివైపుకి తిరిగే వంకర గీత. మరి చుక్కలను గీద్దామా? చుక్కలను కలుపుతూ గీతలు గీద్దాం. ఎడమ వైపుకి తిరిగి మళ్ళీ కుడి వైపుకి వచ్చింది గీత, పైనుండి కిందికి. సరే, ఈ చుక్కల్ని కలుపుతూ పిల్లల చేత గీతలు గీయించాలి. తర్వాత ఇంకొక వంకర గీత ఉంది, చూసారా పిల్లలు? ఇది వేరేగా కనిపిస్తుంది కదా, పైనుంచి కిందికి వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది. పైనుంచి కిందికి వచ్చి ఇలాగ పైకి. సరేనా? గీద్దామా? మరి చక్కగా చుక్కల్ని కలుపుతూ గీత గీద్దాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది వేరేగా ఉంది కదా వంకర గీత. కింది నుంచి ప్రారంభించి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది ఈ గీత. కింది నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఇలాగా పిల్లల చేత చుక్కలను కల్పించాలి. సరే, తర్వాత 8వ అంశం చూద్దాము. బాణం గుర్తుల ప్రకారం చుక్కలను కలిపి ఓ అక్షరం రాయించండి. బాణం గుర్తులు ఎలా ఉన్నాయో చూడండి పిల్లలు. చూస్తున్నారా బాణం గుర్తులు? ఇక్కడ మొదటి బాణం గుర్తు ఇక్కడ నుంచి ప్రారంభించి ఇలాగ వంకర గీత కిందికి వస్తూ, తర్వాత రెండవ బాణం గుర్తు మళ్ళీ వంకర గీత గీయడం జరిగింది. మూడవ బాణం గుర్తు పైన కింది నుండి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వంకర గీత. చూసారా? ఇక్కడి నుంచి ప్రారంభించాలి వంకర గీతని.
తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా పైకి మూడవ గీత కింది నుంచి పైకి వెళ్ళి కిందికి వంకర గీత మొదలు పెడదామా. ఓ చెప్పండి పిల్లలు, ఓ ఓ. ఇలాగా పిల్లల చేత ఓ అని పలికిస్తూ ఓ అక్షరాన్ని రాయించాలి పిల్లలు. ఓ చుక్కలను కల్పించిన తర్వాత కింది వరుసలో ఓ అక్షరాన్ని పిల్లలు తమంతటి తాము రాయాలి. పిల్లలు చూద్దామా, ఇక్కడ ఓ అక్షరము రాసి ఉంది ఇలాగా కదా. మరి మనము అలాగే ఇక్కడ కూడా ఓ అక్షరము రాద్దామా. ఓ ఓ ఓ ఓ. సరే పిల్లలు, ఇక్కడ 9వ అభ్యాసం ఇవ్వడం జరిగింది. ఇందులో చూద్దామా. ఓ ఓ అక్షరము జతపరచండి, ఇంటి వద్ద చేయించండి. పిల్లలు ఇది మీరు ఇంటి వద్ద చెయ్యాలి. ఇదేంటి పిల్లలు, చిన్న బోట్ ఉంది కదా, ఇందులో మనకి ఓ అక్షరాలు ఇంకా వేరే అక్షరాలు కూడా ఇచ్చారు. ఓ అక్షరాలను మనము ఇప్పుడు జతపరుద్దాం. చూద్దామా, ఇక్కడ ముందు ఇక్కడ పైన ఏముంది, ఓ ఉంది కదా, ఇక్కడ కూడా ఓ ఉంది. మరి రెండింటిని జతపరుద్దాం. ఇక్కడ ఓ, ఇక్కడ ఓ ఉంది, ఈ రెండుని జతపరుద్దాం. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ కనిపిస్తుంది, రెండు జతపరుద్దాం. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ కూడా ఉంది, రెండు జతపరుద్దాం. ఇక్కడ కూడా ఓ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, రెండు జతపరుద్దాం. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ కూడా ఉంది, రెండు జతపరుద్దాం. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఉంది, రెండు జతపరుద్దాం. ఇక్కడ కూడా కనిపిస్తుంది, రెండిటిని జతపరుద్దాం. ఈ విధంగా అభ్యసన పత్రం చేయించాలి. సో ఇది మనకి ఈ అభ్యసన పత్రంలో మనకు ముందుగా ప్రీ రైటింగ్ స్కిల్స్లో మీకు ఇలాగ వంకర గీతలు అనేటివి చూపించారు. గీయించడము, ముఖ్యంగా పిల్లల చేత చుక్కలు కల్పించడం, ఇట్లాంటివన్నీ చేయించడం జరిగింది. ఈ వంకర గీతలలో ఎందుకు చేయించారు ఇవన్నీ అని అంటే, పిల్లలు అక్షరం రాయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ప్రీ రైటింగ్ స్కిల్స్ అంటాము, పూర్వలిఖిత నైపుణ్యాలు అని అంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా మనము అభ్యసన దీపికలో పెట్టుకోవడం జరిగింది. సో మనము ఏవైతే యాక్టివిటీస్ పెట్టుకుంటున్నామో అవన్నీ కూడా పిల్లలకి రాయడానికి, చదవడానికి ఉపయోగపడేటువంటి నైపుణ్యాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనము ఒక అంశంలోకి వెళ్దాము, స్టోరీ. ఈ స్టోరీలో మనకు ఏనుగు చీమ కథ మనము చెప్పుకుంటా ఉన్నాము. అయితే ఈ రోజున ఏనుగు చీమ కథలో ఒక పాప ఎలాగ కథ చెప్తుందో చూద్దాం. పాప ఏం చేస్తుంది అని అంటే, ఫోన్లో తనకి పిక్చర్, అదే మనకి కథకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలు చూసుకుంటూ తను ఫోన్లో ఆ చిత్రాలను చూసుకుంటూ కథ చెప్తా ఉంది. ఒకసారి విందాం, చూడండి. ఎందుకంటే ఈ 15 రోజులు మనము ఈ కథ చెప్పడం వల్ల చివరికి పిల్లలకు తమంతట తాము కథ చెప్పడం రావాలి. అలాగే చిత్రపటాలు చూసుకుంటూ కూడా మనం ఏవైతే పిల్లలకు ఇస్తున్నామో, అంగన్వాడీ సెంటర్స్కి ఇస్తున్నామో, ఆ సీక్వెన్స్ కార్డ్స్ కానివ్వండి, స్టోరీ బుక్స్ కానివ్వండి, ఆ చిత్రాలు ఇస్తున్నామో, ఆ చిత్రాలు చూసుకుంటూ పిల్లలు వరుస క్రమంలో కథ చెప్పడం అనేది రావాలి. సో ఇన్ని రోజులు మనము ఇన్ని విధానాల ద్వారా కథ చెప్తున్నామంటే చివరికి పిల్లలకి ఆ కథ ఒక పద్ధతి ప్రకారం చెప్పడం అనేది రావాలి. ఇక్కడ చూద్దాం కథ. ఒకరోజు ఒక
అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. అంటే నేను కొడుగ్గా ఉన్నాను కదా, బలంగా ఉన్నాను కదా. అందరినీ బాధ పెడతాను. ఇంకొకటి పాము, ఇంకోటిని ఇప్పుడు నా తొండంతో తిప్పిస్తాను. ఇప్పుడు నా ఇంకోటి తొండంతో తిప్పేస్తాను. ఈ పాముని కాలుతో తొక్కేస్తాను. నేనెంత బలంగా ఉన్నాను చూడు. ఒకరోజు తిండితో ఆహారంతో చీమలన్నీ బారు తీసిపోతున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లని ఎట్లయినా బాధ పెట్టాలి అని అంటది ఏనుగు. అంటే తొండంతో అడవిలో ఉన్న నీళ్ళు తీసుకొచ్చి వాటి మీద పోస్తుంది. మరి చీమలన్నీ బాధపడి అటు పడిపోతాయి, ఇటు పడిపోతాయి. అంటే ఏనుగు గడ్డి తింటుంటే ఏనుగు మేమేమన్నా బాధ పెట్టడానికి అని అంటారు. ఆయన బుద్ధి చెప్పాలి. నేనేమన్నానని ఏనుగు ఇలా బాధ పెడుతుంది అని అంటది. ఇంకా మళ్ళీ ఆ చీమ ఆ ఏనుగును తింటుంటే ఆ ఏనుగు ముక్కుకి వెళ్ళిపోయింది. చీమ కొని కుట్టేసింది. మంట 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 అని ఏనుగు అంటుంది. అంటే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత చీమ బయటికి వచ్చింది. చీమ అంటది కదా, నువ్వు అందరినీ బాధ పెడితే నేను బాధ పెడతాను కదా, నువ్వు అందరినీ బాధ పెడతావు కదా, అలానే బాధపడతావు కదా, నువ్వు కూడా ఎవరిని బాధ పెట్టద్దు అని చెప్తాది. నువ్వు అందరినీ బాధ పెట్టావు కదా, ఎవరిని బాధ పెట్ట, ఇప్పటి నుంచి ఎవరిని బాధ పెట్టను, క్షమించండి నన్ను అంటది. సారీ క్షమించండి నన్ను అంటారు. ఆ రోజు నుంచి అందరితో కలిసిమెలిసి హాయిగా ఆడుకుంటారు. ఏనుగు, మేక, జంటలు అన్నీ ఆడుకుంటాయి. చూసారా, పాప ఇన్ని రోజులు అంటే మనము చూపించిన కథ చూసి పాప ఎంత చక్కగా కథ నేర్చుకుందో. సో మనం చేయాల్సిందల్లా పిల్లల్ని అక్కడ కూర్చోపెట్టి ఆ కథ చూపించడం అంతే. ఎన్ని నేర్చుకుంది, ఎన్ని పదాలు నేర్చుకుంది, ఎంత బాగా చెప్తుంది తను. కలిసిమెలిసి ఉన్నాయి అనేసి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆ కథలో కథలో చెప్పిన పదాలన్నిటినీ ఉపయోగిస్తూ తను కథ చెప్తుంది. ఈవెన్ వాయిస్ మాడ్యులేషన్ కూడా నేర్చుకుంది.
అంటే ఏనుగులాగా పలకడము, చీమలాగా పలకడము, మంట మంట అని అటు ఇటు గిలగిలా కొట్టుకున్నాయని ఎన్ని పదాలు నేర్చుకొని పాప చెప్పగలుగుతుంది కథ. సో మనం ఎలా కేవలము అవకాశాలు కల్పించడము. అయితే పిల్లలు ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే, ఇప్పుడు ఈ రోజున మనకి తను కథ చెప్పింది కదా, ఆ కథ మీరు అక్కడ కూర్చొని, నేను పిక్చర్స్ చూపిస్తాను, మీరు అక్కడ కూర్చొని కథ చెప్పాలి. తెలిసిందా? నేనేం చెప్తున్నాను, మీకు ఇప్పుడు బొమ్మలు చూపిస్తాను. మీకు ఆ బొమ్మలు చూపిస్తూ ఉంటే మీరు ఒక్కొక్క బొమ్మలో ఏముందో చూస్తూ కథ చెప్తా ఉండాలి. మీకు కొంచెం సమయం కూడా ఇస్తాను, సరేనా? చెప్తారు కదా. మీరు చెప్పేది అక్కడ దగ్గరలో ఎవరైనా అంగన్వాడీ టీచర్స్ ఉన్నా కూడా, లేదా పేరెంట్స్ ఉన్నా కూడా, పిల్లలు ఏం కథ చెప్తున్నారో రికార్డ్ చేయండి. చేసి మీరు తర్వాత చూడండి పిల్లలు ఏం నేర్చుకున్నారు అనేది. ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, మీకు 4 కథకు సంబంధించిన చిత్రపటాల కార్డులు ఇచ్చాం, చూసారా? అర్థమైందా? మొదటిది ఇది, రెండవది ఇది, మూడవది, 4వది. ఇప్పుడు మీరు ఈ చిత్రపటం చూసుకుంటూ ఈ మొదటి చిత్రపటం చూడండి పిల్లలు. ఇప్పుడు చెప్పండి కథ, చెప్పండి ఇప్పుడు కథ. ఇందులో ఏమేం కనిపిస్తుంది, ఏం జరుగుతూ ఉంది, కథ చెప్పాలి మీరు. ఇంతకుముందు పాప చెప్పింది కదా, అదే విధంగా మీరు కూడా కథ చెప్పండి. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ మొదటి చిత్రంలో? ఏనుగు ఏం చేస్తూ ఉంది? ఏనుగు కాలు కింద చూడండి ఏముంది? పాపం పాముని తొక్కేస్తుంది. ఇక్కడ చూడండి, పులిని కాలుతో తన్నేసింది కదా. ఇక్కడ చూడండి, తొండంతో కోతిని గిరగిరా తిప్పేసింది. ఇవన్నీ చూడండి ఏమవుతున్నాయి, ఇవన్నీ పారిపోతున్నాయి కదా. చెప్తున్నారా కదా మరి? ఇవన్నీ పారిపోతున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇవన్నీ భయపడి దాక్కున్నాయి. ఏనుగుకి భయపడి ఇవన్నీ దాక్కున్నాయి. తర్వాత ఏమైంది? తర్వాత ఒక రోజున ఏమైంది? ఈ చిత్రపటం చూడండి. ఈ చిత్రపటంలో ఏం జరుగుతూ ఉంది చూసి చెప్పాలి మీరు. చెప్తున్నారా? చీమలన్నీ బారులు తీరి పోతూ ఉంటే, ఆహారం కోసం పోతూ ఉంటే, ఇంతకుముందు పాప చెప్పింది చూడండి, ఆహారం కోసం బారులు తీరిపోతూ ఉంటే ఏనుగు చూసి ఏం చేసింది? ఏం చేసింది? పక్కన ఏట్లోంచి నీళ్లు తెచ్చి చీమల మీద గట్టిగా చిమ్మింది. చిమ్మేసరికల్లా చీమలన్నీ అటు ఇటు చెల్లా చెదురుగా పడిపోయాయి కదా. సరే, తర్వాత ఏమైంది? ఇక్కడ చూడండి, ఈ చిత్రం చూడండి. తర్వాత ఒక చీమకి బాగా బాధేసింది. ఈ చీమ చూసారా, ఎలాగైనా ఏనుగుకి బుద్ధి చెప్పాలని ఒక రోజు ఏం చేసింది? గడ్డిలో దూరి చక్కగా తొండంలోకి వెళ్ళిపోయి ఏం చేసింది? కుట్టింది బాగా కదా. కుట్టేసరికల్లా ఏనుగుకి ఏమైంది? ఏనుగుకి మంట 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 అని పాపం ఏనుగు ఏడ్చింది బాగా. తర్వాత ఏమైంది? చీమ ఏమంది తర్వాత? చెప్పారా? చీమ ఏమంది? నువ్వు అలా చెయ్యొచ్చా, వేరే వాళ్ళందరినీ బాధ పెట్టావు కదా, నీకు బాధ అంటే ఏందో ఇప్పుడు తెలిసిందా అనేసి చీమ అంది కదా. అప్పుడు ఏనుగు ఏమంది తర్వాత? ఇదిగో తర్వాత ఏమైంది? ఏనుగు ఏం చేసింది? అందరికీ సారీ చెప్పింది. క్షమించండి అని అన్నది. నన్ను క్షమించండి, సారీ, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, ఇంకా అట్లా చెయ్యను అని అందరితోటి కలిసిమెలిసి ఉన్నది. అవునా? సరే,
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను ఇవన్నీ మనకి కార్డ్స్ 4 కార్డ్స్ కదా, ఈ 4 కార్డ్స్లో మొదటి కార్డు ఏమొస్తుంది అంటే వరుస క్రమంలో, ఇప్పుడు మీరు కథ అంతా చెప్తున్నారు కదా, ఆ కథలో వరుస క్రమంలో ఏ కార్డు వస్తుంది ఇప్పుడు నాకు చెప్పాలి. చెప్తే మీరు చెప్పగానే నేను ఆ కార్డు పక్కకు పెడతాను. చూస్తున్నారు కదా, ఈ 4 కార్డులలో మొదట కథలో మొదటి కార్డు ఏంటి? ఏ కార్డు వస్తుంది పిల్లలు? చెప్పారా ఏ కార్డు వస్తుందో? చెప్పేశారా? చూద్దాం మరి, అదే కార్డా? మీరు చెప్పిన కార్డేనా? మొట్టమొదటి కార్డు ఇది కదా, బాధ పెడుతూ ఉంటుంది ఏనుగు కదా. మరి తర్వాత ఏ కార్డు వస్తుంది? కథలో వరుస క్రమంలో తర్వాత ఏ కార్డు వస్తుంది? ఏ చిత్రపటం వస్తుంది? చూద్దామా? చెప్పేశారా ఏ కార్డు వస్తుందో? చూద్దాం మరి. తర్వాత కథలో ఈ కార్డు వస్తుంది కదా, ఒకరోజు చీమలను చూసి దాని మీద నీళ్లు చల్లుతుంది, అదే కదా. తర్వాత చూద్దాం, తర్వాత ఏ కార్డు వస్తుంది కథలో? ఏ కార్డు వస్తుందో చూద్దామా? చెప్పేశారా? చూశారు కదా ఏ కార్డు వచ్చింది? తొండంలో చీమ దూరి కుట్టడం మొదలుపెట్టింది కదా, ఏనుగు మంట మంట అని ఏడుస్తుంది. నెక్స్ట్ ఏ కార్డు వస్తుంది కథలో? నెక్స్ట్ ఏమొస్తుంది? సరే చెప్పేశారా? చూద్దాం. చివరి కార్డు ఏమొచ్చింది? ఇది. ఏనుగు అందరికీ సారీ చెప్పి అందరితో కలిసిమెలిసి ఉంది. అంటే మనకు అంగన్వాడీ కేంద్రంలో సీక్వెన్స్ కార్డ్స్ పెడుతూ కథ చెప్పడం అనేది కూడా మనకు ఒక విధానం అనేది, అంటే ఆ సీక్వెన్స్లో వరుస క్రమంలో కథ చెప్పడం అనేది ఒక విధానం ఉంది. దాన్నే ఇప్పుడు పిల్లలు మీరు చేశారు. అందరు సరిగ్గా చేశారా మరి? అందరికీ కథ వచ్చేసిందా? వెరీ గుడ్. కథ చెప్పగలిగితే వెరీ గుడ్. సరే, నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. యాక్టివిటీ బుక్లో మనకి ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నారు శ్రీదేవి, అంగన్వాడీ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ గారు. చూద్దామా మరి అది? ఆరనిచ్చిన తర్వాత మనము తర్వాతి పేజీకి వెళ్దాం. తర్వాతి పేజీలో చూడండి సూచన ఏముందో. టీచర్ ముందుగా బొమ్మను చూపించి గుర్తించమని చెప్పాలి. ఆ తర్వాత కలర్ ఇచ్చి ఇయర్ బడ్స్తో రంగులను అద్ది పై బొమ్మలో ఉన్న విధంగా చేయమని చెప్పాలి. పైన బొమ్మలో ఏముందో చూద్దామా మరి? ఏంటిది? దీని మీద అన్ని చుక్కలు చుక్కలు ఉన్నాయే. ఇక్కడ ఏంటో రాసి ఉంది. ఏంటది? చిరుతపులి. ఇది చిరుతపులి. ఇలా దీని మీద చుక్కలు చుక్కలు ఉంటాయి కదా చిరుతపులికి. ఈ చిరుతపులిని చూసి మనము కింద మనకి ఇంకొక బొమ్మ ఇచ్చారు, చిరుతపులి బొమ్మ చుక్కలు లేకుండా. మనము ఇదే విధంగా కింద దాంట్లో కూడా మనము రంగులు నింపాలి. దేంతోటి? దూది పుల్లతోటి. ఇయర్ బడ్స్ తెలుసు కదా మీకు, ఇది ఇయర్ బడ్స్. దీంతో మనము రంగులో ముంచి చుక్కలు చుక్కలు పెడదాం. మనము ఈ రెడ్ కలర్లో ముంచి మనము చిరుతపులికి చుక్కలు పెడదాం. సరేనా? ఈ ఎర్రటి రంగులో మనము కొంచెంగా నీళ్ళేసి కలుపుకుని చిన్న చిన్న చుక్కలు దీంతో తీసుకుని మనము ఈ చిరుతపులిలో పెడదాం. చూస్తున్నారా? ఇలా మొత్తం అన్ని కాళ్ళలో. చిరుతపులికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి కదా. ఇలా చక్కగా ఏర్పడిని పట్టుకుని గుండ్రంగా పెట్టండి చుక్కలు. చుక్కలు ఎలా ఉన్నాయి? గుండ్రంగా ఉన్నాయి కదా. ఇలా గుండ్రంని చుక్కలు
పెట్టాలి. చిరుతపులిని చూసారా మీరు ఎప్పుడైనా? ఎక్కడ చూస్తాం మనమైతే అడవిలో చూడం కదా, అడవికి వెళ్ళాం కదా మనము జూలో చూస్తాము. చూసారా? జూకి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? అక్కడ చిరుతపల్లిలో దాని శరీరం మీద అంతా కూడా ఇలా చుక్కలు చుక్కలు ఉంటాయి. ఈ చిరుతపులి అన్ని జంతువుల కన్నా ఎక్కువ వేగంగా పరిగెడుతుంది. ఇక్కడ మనకి తోక మీద చుక్కలు లేవు, అందుకని తోక మీద పెట్టద్దు, సరేనా? చిరుతపులి రెడీ అయిపోయింది. తర్వాత పేజీలో ఏముందో చూద్దామా? తర్వాత పేజీలో మనకి ద్రాక్ష పళ్ళ గుత్తి ఉంది. దీనికి ఇచ్చిన సూచనలు ఏంటో చదువుదామా మనం ఒకసారి? ముందుగా రెడీమేడ్ దూది పిల్లలు దొరికితే సమకూర్చుకుని పెట్టుకోవాలి, లేదా ఒక గట్టి పుల్లకు చివరన దూది గట్టిగా చుట్టి ఉంచుకోవాలి. బిడ్డ చేతికి దూది పుల్లని ఇచ్చి రంగులో ముంచి ద్రాక్ష పళ్ళలో అద్దించాలి. తర్వాత బిడ్డ చేత చిత్రం చూసి మాట్లాడడానికి ప్రోత్సహించాలి. ఈ కృత్యం బిడ్డను ఇంటిలో కుటుంబ సభ్యుల్లో ఎవరి సహాయంతోనైనా చేయమని చెప్పాలి. ఇది కూడా దూది పుల్లితోటే చుక్కలు పెట్టాలి. ఇందాక మనం చిరుతపుల్లికి పెట్టాం కదా, అలానే ఇక్కడ మనం దూది పుల్లలు కావాలి. తర్వాత మనం ఒక 4 రంగులు కొంచెంగా నీళ్లు కలుపుకుని దూది పుల్లలతోటి రెడీగా పెట్టుకుందాం. తర్వాత దూది పుల్లని రంగులో ముంచి చుక్కలు పెడదాం, సరేనా? ముందుగా చూడండి, ఈ పింక్ రంగులో ముంచి నేను కొన్ని ద్రాక్ష పళ్ళకి నేను చుక్కలు పెడతాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఆకులు కూడా ఉన్నాయి. ఇలా ఇందాక పెట్టినట్టుగానే రౌండ్గా పెట్టుకోవాలి. చూడండి, అన్నిటిలోనూ పెడుతున్నాను. ముందుగా ఒక రంగుతోటి అన్నిటిలో వచ్చింది కదా, ఇక్కడ ఒకటి రాలేదు. తర్వాత మనం బ్లూ కలర్, నీలి రంగు, ఈ నీలి రంగుతోటి పెట్టుకుందాం. ఇలా అన్నిటిలో పెట్టుకుందాం. రంగు అయిపోతే మళ్ళీ తీసుకోండి. అన్నిటిలో వచ్చిందా? ఇప్పుడు మనకి ఈ ఆకుపచ్చ రంగు ఉంది కదా, ఈ ఆకుపచ్చ రంగులో ముంచి పెట్టుకుందాం. ఇలా అన్ని రంగుల్లో వేసుకోవాలి. తర్వాత ఏం కలర్ వేద్దాము? ద్రాక్ష పళ్ళు తిన్నారా మీరు ఎప్పుడైనా? తినే ఉంటారు. తీయగా ఉంటాయి కదా ద్రాక్ష పళ్ళు. అప్పుడప్పుడు కొన్ని పులుపుగా ఉంటాయి, కానీ ఎక్కువగా ద్రాక్ష పళ్ళు తీయగానే ఉంటాయి. అందరికీ ఇష్టమైన ద్రాక్ష పళ్ళు తినాలి. ద్రాక్ష పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ కలర్ తర్వాత మనకి ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ చుక్కలు పెట్టుకుందాం. రెడ్ కలర్ ఇందాక ఈ ఎరుపు రంగు ఇందాక దేనికి వేసాం? చిరుతపులికి వేసాం కదా, గుర్తుందా అందరికీ? ఇలా అన్నిటిలో ఎర్రటి చుక్కలు పెట్టుకుందాం.
తర్వాత మనకి కొంచెం బ్లాక్ కలర్ ఉంది, ఈ బ్లాక్ కలర్ చుక్కలు కూడా పెట్టుకుందాం. అప్పుడు ద్రాక్ష పళ్ళ గుత్తి రెడీ అయిపోతుంది. ఇలా ఖాళీ ఉన్న చోట చిన్నగా పెట్టుకోండి. ఎన్ని రంగులు వచ్చినాయో కదా. అయిపోయింది ద్రాక్ష పళ్ళు. అందరూ వేశారా? బాగుంది కదా, రంగులు రంగులు వచ్చింది ద్రాక్ష పళ్ళు గుత్తి అంతా. బాగుంది కదా. సో చూసారా, చక్కగా ఉంది కదా. మీరు ఇయర్ బడ్స్ తోటి చిన్న చిన్న స్కెచ్ వేసి, అంటే చిన్న అవుట్లైన్ లాగా వేసి ఇచ్చినా చాలు, పిల్లలు చక్కగా ఈ యాక్టివిటీ చేయగలుగుతారు. నెక్స్ట్ మనం ఈ రోజున ఒక ముఖ్యమైన అంశంలోకి వెళ్దాము. గాంధీ జయంతి. రేపు గాంధీ జయంతి, అవునా పిల్లలు? రేపేంటో తెలుసా? ఒక ముఖ్యమైన దినము, గాంధీ గారు పుట్టినరోజు. రేపటికి 151 సంవత్సరాలు వస్తాయి. సో గాంధీ జయంతి గురించి ఇప్పుడు మనము ఎంఎల్టీసీ ప్రిన్సిపల్ గారు మీతో కొన్ని విషయాలు చెప్తారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రంలో గాంధీ జయంతి ఎలా జరుపుకోవాలి అనేది ఇప్పుడు మాట్లాడతారు. అయితే ఈ విధానం అనేది మనకి పుస్తకాలలో ఇవ్వడం జరిగింది, సిలబస్ పుస్తకాలలో. అది ఎలా జరుపుకోవాలి, గాంధీ జయంతి ఇంపార్టెన్స్ ఏంటి, పిల్లలతో ఏం మాట్లాడాలి, ఇవన్నీ అంశాలు కూడా మనకి ఎంఎల్టీసీ ప్రిన్సిపల్ గారు నూర్జహాన్ మేడం గారు మాట్లాడుతున్నారు. చూద్దాం. నమస్కారం. మన అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా మన సాంస్కృతిక కార్యక్రమాల దాంట్లో మనము జాతీయ పండుగలను చేస్తున్నాము. మరి ఆగస్టు నెలలో మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాము. మరి స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకున్నాము? మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఆ రోజు జెండా పండుగ చేసుకున్నాం. మరి ఆ జెండా పండుగ రోజు ఏం చేసాము? జెండా ఎగరేసాము. తర్వాత జాతీయ నాయకులకి ఫోటోలకి దండలేసాము, నమస్కారాలు పెట్టాము, ఇవన్నీ చేసాము. తర్వాత స్వీట్లు పంచుకున్నాం కదా. అయితే ఈ స్వాతంత్రం రావడానికి మనకి చాలా మంది దేశ నాయకులు పాటుపడ్డారు. వారిలో ముఖ్యంగా ఏంటంటే గాంధీ తాత గారు ఒకరు. ఈ గాంధీ తాత గారి గురించి మనం మాట్లాడుకునే ముందు, అంతకన్నా ముందు చాలామంది మనము పరాయి పాలనలో ఉన్నప్పుడు మనకు స్వాతంత్రం కోసము అనేక మంది పోరాటాలు చేశారు. కొంతమంది యుద్ధాలు చేశారు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారు యుద్ధాలు చేశారు. అదేవిధంగా కొంతమంది తిరుగుబాటు చేశారు. ఇవన్నీ జరిగినా సరే స్వాతంత్రం అన్నది మనకి రాలేదు. అయితే గాంధీ తాత గారు వచ్చిన తర్వాత ఏమైందంటే దేశ నాయకులందరినీ కూడా ఆయన కూడగట్టుకొని మరి తన తోటి నాయకులందరినీ కూడా తనతో పాటుగా నడిపిస్తూ మనకి స్వాతంత్రం రావడానికి ప్రయత్నం చేశారు. ఈ గాంధీ తాత గారు 1869లో పోరబందర్ అనే గ్రామంలో గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. వాళ్ళ తండ్రి పేరు కరమ్చంద్, తల్లి పేరు పుతలీబాయి. అయితే ఈయన లా పట్టాని తీసుకున్నారు. లా చదువుకున్నారు, ఆయన బాగా చదువుకున్నారు, విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. అయితే ఆయన చదువుకొని వచ్చేటప్పుడు కూడా చదువుకుంటున్నప్పుడు తర్వాత మన దేశానికి వచ్చిన తర్వాత కూడా ఈ పరాయి పాలన వలన మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే మనమందరం కలిసికట్టుగా ఉండి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నట్లయితే మనందరికీ కూడా బాగుంటుంది అన్నది ఆయన ఆలోచించారు. అయితే అందుకనే మనము ఆయన గురించి ఏమనుకుంటున్నామంటే ఆయన అక్టోబర్ నెలలో 2వ తారీఖున పుట్టారు కాబట్టి ఆయనకి మనం ఆ రోజు ఆయన పుట్టినరోజుని మనము ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ అక్టోబర్ నెల 2వ తారీఖున గాంధీ జయంతి
అని ఈ పండుగని మనం చేసుకుంటున్నాం. అయితే ఈ గాంధీ గారు తనతో పాటుగా నెహ్రూ గారు, తర్వాత వల్లభాయ్ పటేలు, ఇటువంటి నాయకులు అందరితో కలిసి ఆయన ఏం చేశారంటే, అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మనకి స్వాతంత్రం రావాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకొని మనందరం కూడా పరాయి బ్రిటిష్ వాళ్ళపైన మనము తిరుగుబాటు చేద్దాము అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే రెండు ఆయుధాలు తీసుకొని, ఆ ఆయుధాలు ఏంటంటే నిరాహార దీక్ష, రెండోది అహింస. అంటే ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, నిరాహార దీక్ష చేస్తూ మనకు మనమే వారు చేస్తున్న వాటన్నిటినీ కూడా మనం వ్యతిరేకిస్తూ మనం స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. ఈ రెండు ఆయుధాలను ఉపయోగించుకుంటూ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి మన దేశాన్ని ఏలుతున్నటువంటి బ్రిటిష్ పరిపాలన 100 సంవత్సరాల పైగా ఏలినటువంటి బ్రిటిష్ పాలకుల్ని మన దేశం నుంచి పంపించేశారు. ఎప్పుడు 1947 ఆగస్టు 15వ తేదీన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లిపోయి మనకి స్వాతంత్రాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఈయన మన కొరకు తన చదువును విడిచిపెట్టారు, అదేవిధంగా తన ఉద్యోగం కూడా వదిలిపెట్టి దేశానికి స్వాతంత్రం రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అయితే ఆయన కొన్ని మంచి పనులు చేశారు, మనం అవి నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. అక్కడ చూడండి మనకి ఏం చేస్తున్నారు, ఆయన మొక్కలు నాటుతున్నారు. ఎందుకనంటే మొక్కలు నాటడం అన్నది చాలా మంచి పని కదా. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే శుభ్రం చేసుకోవటం. ఆయన ఎప్పుడు అందరికి ఏం చెప్పేవారంటే మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి. మన ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మన గ్రామం కూడా శుభ్రంగా ఉండాలి. ఎవరో వచ్చి చేస్తారని కాదు, కానీ మనకు మనమే ఇదంతా కూడా శుభ్రం చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి అని ఆయన ఉద్దేశం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే తనకు ప్రతి పని కూడా తనే సొంతంగా చేసుకునేవారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదిగో అది రాట్నాన్ని వడికి తన బట్టలను తానే తయారు చేసుకునేవారు. తను ఆ కద్దరు లాల్చి ఆ కద్దర పంచిని కట్టుకొని ఆయన ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా తనే నేసుకొని దాన్ని ఉపయోగించేవారు అనమాట. అదేవిధంగా ఈ దేశ నాయకులందరితో కలిసి వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు అనేక సార్లు జైలుకు వెళ్లారు, అందరినీ సంఘటితం చేశారు. అక్కడ జైల్లో ఉండి కూడా ఆయన ఏం చేసేవారంటే అందరికీ కూడా ఉత్తరాలు రాస్తూ వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ ఉండేవారు అనమాట. తర్వాత ఆయన బోధలతోటి, ఆయన యొక్క మాటలతోటి అనేకమైనటువంటి జనసంతోషాన్ని అందరినీ కూడా, అంటే మహిళలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశారు, ఒక తాటిపైకి తీసుకొని వచ్చి స్వాతంత్రాన్ని తెచ్చుకోవటానికి వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరచడం జరిగింది. తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, నిరాకరణ ఉద్యమాలు చేసేవారు ఆయన. ఆ ఉద్యమాలు చేసేటప్పుడు ఉప్పు గురించి కానీ ఏదొచ్చినా సరే తను స్వాతంత్రం కోసం పోరాటంలో ఇవన్నీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమాలు ఇవన్నీ చేస్తూ వాటన్నిటి ద్వారా ఏం చేశారంటే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా మన ఈ రోజు అంటే అక్టోబర్ 2వ తారీఖున మనకి అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా సెలవు. అదేవిధంగా మనము అంగన్వాడీ కేంద్రంలో చేసుకునేటప్పుడు కార్యక్రమాలు చేసుకునేటప్పుడు టీచర్స్ కానీ మీరందరూ కూడా ఏంటంటే దేశ నాయకుల గురించి వాళ్ళకి చెప్పాలి, పిల్లలందరికీ గాంధీ గారు చేసిన మంచి పనుల గురించి చెప్పాలి. ఆ రోజు మనం ఎందుకు ఈ రోజు మనం గాంధీ జయంతి చేసుకుంటున్నాం అన్నది పిల్లలకి తెలియజేస్తూ మన పిల్లలందరికీ కూడా ఎప్పుడు కూడా మనం ఏంటంటే మన దేశ నాయకుల గురించి తెలియజేస్తూ దేశభక్తిని వాళ్ళలో ఎక్కువ చేయాలన్నమాట. మన ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పౌరుడు కూడా దేశం కొరకు కొంచెమైనా నేను పాటుపడాలి అన్న ఉద్దేశంతో మనము వీళ్ళందరినీ స్మరించుకుంటూ చిన్ననాటి నుండి పిల్లల్లో ఆ బీజాలు నాటినట్లయితే బాగుంటుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఆ రోజు సెలవు కాబట్టి మనం ఏంటంటే పిల్లలకి ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ జాతీయ గీతాలు, తర్వాత చిన్న చిన్న నాటికలు అవన్నీ తయారు చేసి పిల్లలతోటి చేయించి ఒక పేరెంట్స్ మీటింగ్ లాగా పెట్టి తల్లిదండ్రులందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా మనము ఆ విషయాలన్నీ పిల్లల ద్వారా చేయించినట్లయితే తల్లిదండ్రులకు కూడా
సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న పొడుపు కథలు, మరి గాంధీ తాత గారి గురించి మరి పూర్తిగా పిల్లలకి వాళ్ళ మనసులో నాటిపోవాలంటే మనం చిన్న చిన్న కథల్లాగా వాటిని చెప్తా ఉండాలి. ఎట్లా చెప్తాము మనం? మనకి పొడుపు కథలు ఉన్నాయి కదా, పొడుపు కథల ద్వారా మనం వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. చేతిలో కర్ర, నున్నని బొర్ర, కద్దరు పంచి, కళ్ళకు జోడు, బాలల తాత, భారత నేత ఎవరు అని అంటే పిల్లలు గాంధీ తాత అని చెప్తారు. ఈ విధంగా చిన్న చిన్న పొడుపు కథల ద్వారా వాళ్ళకి నేర్పించి మరి వాళ్ళందరిలో కూడా మనము ఆయన పట్ల గౌరవాన్ని, ఆయన పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం వాళ్ళకందరికీ కూడా పిల్లలందరి మనసుల్లో కూడా వాటిని నింపి పిల్లలకి మంచి భవిష్యత్తుని మనం క్రియేట్ చేయాలి. సో ఇది అంగన్వాడీ కేంద్రంలో చేయించాల్సిన విధానము. ఏం చేయించాలి, ఎలా చేయించాలి, ఇట్లాంటిదంతా కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఒక అంగన్వాడీ కేంద్రంలో ఎలా చేస్తున్నారనేది ఒకసారి చూద్దాము మనము. ఇలా చూడండి, ఒకసారి గాంధీ జయంతి పక్కన బొమ్మ చూస్తున్నారా పిల్లలు? ఈ పక్కన మీకు ఒక బొమ్మ ఇచ్చారు. ఎవరి బొమ్మ? గాంధీ తాత బొమ్మ. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏమన్నారు గాంధీ గారు, ఏమన్నారో తెలుసా? ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులందరూ కూడా చూడాలి, అంగన్వాడీ టీచర్స్ మీరందరూ కూడా ఒకసారి చదువుతాను చూడండి. పిల్లవాడు తన శరీర అవయవాలను నైపుణ్యంతో ఉపయోగించడం ద్వారా వారి మానసిక వికాసం వేగంగా జరుగుతుందని నా నమ్మకం. అంటే శరీర అవయవాలను ఉపయోగించి పనులు చేయడం ద్వారా వాళ్ళ మానసిక వికాసం అనేది వేగంగా పెరుగుతుంది, వేగంగా జరుగుతుంది అనేసి ఇక్కడ ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. నా విధానం ప్రకారం చేతితో అక్షరాలు దిద్దడము అభ్యసించడానికి ముందు చేతితో పనిముట్లను ఉపయోగించే విధానం నేర్పుతాను. పనిముట్లు అంటే పెద్దవాళ్ళు చేసే పనిముట్లు కాదు, చిన్నపిల్లల పనిముట్లు. అంటే వాళ్ళు వాళ్ళ చేతులతోటి ఆ యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళు చాలా నేర్చుకుంటారు. అక్షరాలు దిద్దడము ఇవన్నీ తర్వాత వస్తాయి అనేసి ఆయన చెప్తున్నారు. విద్య అంతా ప్రాంతీయ భాషలోనే నేర్పాలి. గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, విద్య అంతా కూడా ప్రాంతీయ భాషలో నేర్పాలి అనేసి. అప్పుడే వాళ్ళకి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది పిల్లలకి బాగా అర్థమవుతాయి అనేసి ఆయన ఉద్దేశము. సో మన ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ప్రాంతీయ భాషలో జరగాలని చెప్పేసి మనం చెప్పడం, ఈ విధంగా తెలుగులోనే చెప్పడము జరుగుతూ ఉంది. తర్వాత మిగతా భాషలన్నీ నేర్చుకుంటారు అని చెప్తూ ఉన్నారు. సో అంటే దిద్దడము కంటే ముందు పిల్లలు పనులు చేయడం ద్వారా, ఇప్పుడు చాలా యాక్టివిటీస్ మనం చేయిస్తూ ఉన్నాం పిల్లల చేత. ఏమిటి యాక్టివిటీస్ అంటే ఇందుకోసమే నేర్చుకుంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళకు అవసరమైన స్కిల్స్ అన్నీ పనులు చేయడం ద్వారా డెవలప్ అవుతాయని గాంధీ గారు చెప్పడం జరిగింది. సరే, ఇలా చూడండి, అంగన్వాడీ కేంద్రంలో ఏం చేశారు? చక్కగా అరేంజ్ చేశారు. గాంధీ గారి పటం పెట్టారు, పూలదండ పెట్టారు, అన్ని ఏర్పాట్లు చేశారు. చూసారా? సో ఇలాగా మనము ఆర్గనైజ్ చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రంలో. పిల్లలు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క బిడ్డ ఒక పువ్వు తీసుకొచ్చి గాంధీ గారి ముందు పెట్టి నమస్కరిస్తున్నారు. ఇది చేయించాలి పిల్లల చేత. చూసారా? పిల్లలందరూ నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వేషధారణలు, గాంధీ గారి వేషధారణలతో పిల్లలు ఆ రోజు కొంతమంది తయారై కూడా వచ్చారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలని అలా తయారు చేసి పంపించారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు చూసారా? ఇలాగ సాంస్కృతిక కార్యక్రమాలు మనము చేయించవచ్చు. చూద్దాము మరి. Thank you.
పిల్లల చేత రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు కొన్ని పాటలు కూడా చూపించడం జరిగింది. అలాగా పిల్లల చేత పాటలు పాడిస్తూ పిల్లలకి గాంధీ గారి గురించి చెప్తూ ఇలాగా మనము చేయాల్సి ఉంటుంది. సంబంధించిన యాక్టివిటీస్ మనము చూసాము. మళ్ళీ ఒకసారి చూద్దాము గాంధీ గారి పాట. చేతిలో కర్ర నున్నని బుర్ర బోసి నూరు ముసి ముసి నవ్వు. చేతిలో కర్ర నున్నని బుర్ర బోసి నూరు ముసి ముసి నవ్వు. మెల్లని మెల్లని నడక చల్లని చల్లని మాట. మెల్లని మెల్లని నడక చల్లని చల్లని మాట. బాలల తాత భారత నేత. బాలల తాత భారత నేత. ఎవరు 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 తెలుసా చెప్పండి. బాలల తాత భారత నేత. బాలల తాత భారత నేత. బాలల తాత భారత నేత. ఎవరు ఎవరు ఇంకెవరు మన గాంధీ తాత. గాంధీ తాత మన గాంధీ తాత. కొన్ని మీకు చూపిస్తాను పిల్లలు. ఇప్పుడు ఇక్కడ ఒక కాయిన్ ఉంది, మీకు ఒక కాయిన్ చూపిస్తున్నాను. ఇది కాయిన్. ఒకసారి చూడండి దగ్గరలో. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ విధంగా ఆయనకు గుర్తుగా 150 సంవత్సరాలు గత సంవత్సరానికి అంటే 2019 నాటికి ఆయనకు 150 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. సో ఆ జయంతి సందర్భంగా చూడండి. సో 150వ సంవత్సరానికి గుర్తుగా ఒక స్పెషల్ కాయిన్ అనేది రిలీజ్ చేయడము జరిగింది. సో ఇది కాయిన్ అమ్మ. ఈ కాయిన్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. 150 రూపాయల కాయిన్ ఇది. 150 రూపీస్. ఒకసారి చూద్దామా, కనిపిస్తుందా ఇప్పుడు మీకు? ఓకే, చూసారా గాంధీ గారి బొమ్మ. 150 సంవత్సరాల గుర్తుగా ఒక కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. మహాత్మా ఇయర్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద మహాత్మా. అలాగే ఆయనకు గుర్తుగా ఇంకా కొన్ని కాయిన్స్ కూడా గతంలో రిలీజ్ చేయడం జరిగింది. ఆ కాయిన్స్ కూడా ఒక్కసారి చూపిస్తాను, జస్ట్ మీకోసమే ఇవన్నీ. ఇది మరొక కాయిన్. అలాగే చూసారా ఇదేంటి, 100 రూపాయల నోటు. 100 రూపాయల నోటు మీద గాంధీ గారి చిత్రం ఉంది, చూస్తున్నారా? అలాగే ఇంకా స్టాంప్స్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రకరకాల స్టాంప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి కొన్ని స్టాంప్స్ కూడా కొన్ని సందర్భాలలో ఇలాగ గాంధీ నెహ్రూ అని చెప్పేసి ఒక స్టాంపు. ఇదేమో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది చైల్డ్ అని చెప్పేసి ఒక స్టాంపు. అలాగా కొన్ని స్టాంపులు అనేటివి కూడా రిలీజ్ చేయడము జరిగింది. ఇలాగా స్టాంప్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారా? సో ఆయనకు గుర్తుగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడము జరిగింది. ఓకేనా పిల్లలు, చూస్తున్నారా, గమనించారా? సరే, చివరిగా మనము ఒక పాటతోటి ముగిద్దాము. వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం వచ్చే
సో రేపు గాంధీ జయంతి ఘనంగా నిర్వహించుకుంటారని నేను కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ శనివారం కలుసుకుందాం. నమస్తే.